హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్వేతాస్ వ్లాగ్స్ అండి. ఈరోజు అసలు మనం స్విగ్గీ జొమాటోలో యాడ్స్ ఎందుకు రన్ చేయకూడదు, దానివల్ల మనకి లాభమా లాసా, అది ఫుల్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అసలు కొంచెం వీడియోలు పెట్టడానికి నాకు కుదరలేదండి, పనుండి. ఇవాళ కొంచెం టైం దొరికింది, అందుకని చెప్పేసి వీడియో తీసుకొని అప్లోడ్ చేద్దామని, మీకు తెలియని విషయాలు తెలియజేద్దామని చేశానండి వీడియో. ఇప్పుడు స్విగ్గీ జొమాటోలో మనకి యాడ్స్ రన్ చేయండి అంటారండి. అన్నీ స్విగ్గీ జొమాటోలో మనం అనుకున్నంత ఇదిగా ఏమి ఉండదండి. మనం రేటింగ్ మంచిగా రావాలన్నా చేయాలన్నా కస్టమర్స్ అనేక రకాలుగా పెడతారు. ఒక్కొక్కళ్ళు అంటే వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు పెట్టుకుంటారు. ఒక్కొక్కరికి నచ్చిద్ది వంట అనేది, ఒక్కొక్కరికి నచ్చదు. అందరి టేస్ట్లు ఒకలాగా ఉండవు కాబట్టి ఇలా రేటింగ్స్ ఇస్తారు. రేటింగ్స్ ఇప్పుడు అసలు మెయిన్ వచ్చేసి మనం యాడ్స్ రన్ చేయొచ్చా లేదా స్విగ్గీ జొమాటోలో చేయొచ్చండి. యాడ్స్ రన్ చేయొచ్చు. మనం యాడ్స్ రన్ చేస్తే మనం డిస్కౌంట్లు ఇవ్వకూడదు, కానీ వాళ్ళు డిస్కౌంట్లు ఇవ్వమని అడుగుతారు. సరే అని యాడ్స్ ఒక్కదానికే ఛార్జ్ చేస్తారా అంటే లేదండి. ఇప్పుడు కస్టమర్స్ మన స్టోర్లోకి వచ్చేసి చూస్తారు కదా, చూస్తే అప్పుడు ఒక్కొక్క యాడ్ వాళ్ళు చూసినందుకు మనకి మన స్టోర్లోకి వచ్చి చూసినందుకు ఎంతో ఛార్జ్ చేస్తారండి. ఆ ఛార్జెస్ కూడా మనకు పడతాయి. ఇప్పుడు మనం స్విగ్గీ మనకి పడేయండి ఛార్జెస్. స్విగ్గీ జొమాటో నుంచి వాళ్ళకి కమిషన్ ఇవ్వాలి. కమిషన్ ఇచ్చేసి మళ్ళీ యాడ్స్ కడుతున్నాం. మళ్ళీ మనం ఒకవేళ డిస్కౌంట్లు ఇస్తే వాటికి కట్ అవుతాయి. మళ్ళీ ప్లస్ ఈ మన స్టోర్కి వచ్చి విజిట్ చేసినందుకు ఒక్కొక్క కస్టమర్ విజిట్ చేసినందుకు ఎంతో ఛార్జ్ చేస్తారు. మళ్ళీ ఆ ఛార్జెస్ పడతాయి. ఇవన్నీ పోగా మనకి ఏమైందంటే అండి, మొత్తం చూసుకోగా మనకంటే స్విగ్గీ జొమాటో వాళ్ళే ఎక్కువ తీసుకుంటారు. ఇప్పుడు మనం ఈ సరుకు తెచ్చుకొని మనం చాకరీ చేసుకొని మనం ఇది చేసుకొని పెట్టిన పెట్టుబడి ఇది రెండు మనకి రావండి. మన కష్టం అంటే ఇప్పుడు ఊరకనే చేసి వాళ్ళకి స్విగ్గీ జొమాటో వాళ్ళకి ఇచ్చినట్టు ఉంటుంది మనది, అంతే తప్ప మనకంటూ రాదు. ఇప్పుడు అదేదో మనం ఫిక్సెడ్ ఇలా మనం యాడ్స్ రన్ చేస్తాం కదండి. నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే, ఒకసారి యాడ్ ఇలాగే రన్ చేసాము. యాడ్ రన్ చేసేసి మా వారు ఏం చేశారంటే ఫేస్బుక్లో బూస్ట్ చేయడానికి దాంట్లో యాడ్ రన్ చేశారు. ఫేస్బుక్లో యాడ్ ఇచ్చేసరికి ఒక గంటన్నరలో అండి మాకే వచ్చేసి కమిషన్ ఇది విజిట్ చేస్తారు కదా. ఇప్పుడు మన ఫేస్బుక్లో యాడ్ చూసేసి స్టోర్లోకి వచ్చేసి చూస్తారు కదా. చూసినందుకు మాకు గంటన్నరలో 2000 రూపాయలు ఛార్జ్ పడింది. అసలు ఏంటా ఇదని చెప్పేసి చూశాను. అంటే నేను అది స్క్రోల్ చూసుకుంటా ఉంటా పద్దాక. అదేంటా అని చూస్తే నాకు 2000 రూపాయలు కనపడుతుంది. ఇదేంటి దీనికి అంటే ఎంతో కొంత అవుతుంది, ఏంటి ఎంత ఛార్జ్ అవుతుంది, ఏంటి గంటన్నరకి 2000 రూపాయలు అని చెప్పేసి. అంటే అంతమంది ఆ ఫేస్బుక్లో యాడ్ ఇచ్చారు కదండి, అంతమంది స్టోర్లోకి వచ్చేసి విజిట్ చేశారనమాట. వాళ్ళు ఒక్కొక్కళ్ళు క్లిక్ చేసినందుకు మనకి ఎంతో ఛార్జ్ చేస్తారు, 7 రూపీస్ సంథింగ్ ఎంతో, కానీ నాకు ఐడియా లేదు. అంతమంది వచ్చేసి చూసేసరికి గంటన్నరలో 2000 చిల్లర అయిపోయింది. 2000 చిల్లర అయితే ఏంటి ఇలాగా అయిపోతున్నాయి, ఎంత ఛార్జ్ పడింది ఏంటి అని చెప్పేసి ఈయనకి చూపించేసరికి ఇంకా ఫేస్బుక్లో మనం యాడ్ రన్ చేసాం కదా, అందుకని చెప్పేసి ఎంత అయిందని చెప్పేసి గబగబా మేము ఈ స్విగ్గీ జొమాటోలో ఆర్డర్స్ అదే ఇవి ఉన్నాయి కదండి, యాడ్స్ రన్ చేసాం కదా, అవి ఆఫ్ చేసేసాం. ఈ యాడ్స్ రన్ చేసిన దగ్గర నుంచి మనకి ఏం చేస్తారంటే వాళ్ళు ఇది మనకి ఎలా అంటే డిస్కౌంట్లు ఇవ్వండి, కస్టమర్స్కి డిస్కౌంట్లు ఇవ్వండి అని కాల్ చేస్తూ ఉంటారు. యాడ్స్ ఇచ్చేదాకేమో యాడ్స్ ఇవ్వండి అంటారు. యాడ్స్ ఇచ్చిన తర్వాత డిస్కౌంట్లు రన్ చేయండి, డిస్కౌంట్లు ఇవ్వండి అని అంటారు. సరే అని ఇచ్చామనుకోనండి, మనం చేసుకున్న మన పెట్టుబడి మంది, చాకరీ మంది, మొత్తం మంది. కాకపోతే కొంచెం వాళ్ళు జనాల్లోకి పంపించినందుకు మనకంటే వాళ్ళకే ఎక్కువ అమౌంట్ వెళ్తాయి. నాకు తెలిసినంత వరకు మనం యాడ్స్ రన్ చేసుకోకుండా
ఫస్ట్ 1 మంత్ 2 మంత్స్ అలా జనంలోకి వెళ్ళాలి కాబట్టి యాడ్స్ రన్ చేయడంలో తప్పు లేదండి. తర్వాత మన మంచి క్వాలిటీ ఇచ్చి మనం మంచిగా చేస్తే కస్టమర్సే మన స్టోర్ని టైప్ చేసి మరీ చూసుకొని ఎంత కింద ఉన్నా సరే మనకి ఆర్డర్స్ పెట్టుకుంటారు మన స్టోర్కి. ఫస్ట్ మనం మంచి క్వాలిటీ, మంచిగా ఫుడ్ ఇవ్వడం, క్వాలిటీ క్వాంటిటీ ఇవన్నీ మంచిగా ఇవ్వడం, మెయిన్ క్వాలిటీ అండి. క్వాలిటీ ఇస్తే ఎక్కడున్నా సరే కస్టమర్స్ చూసి మన స్టోర్ని విజిట్ చేసి ఆర్డర్ పెట్టుకుంటారు. కానీ ఎక్కువ శాతం వరకు 2 మంత్స్ వరకు యాడ్స్ ఇచ్చుకోవచ్చు కదండి, అంతకు మించి అయితే అవసరం లేదు. ఈ లోపలనే కస్టమర్స్ కొంచెం మనం కస్టమర్స్కి తెలియాలంటే జనానికి ఫస్ట్ కొంచెం ముందు పెడతారు కాబట్టి యాడ్స్ ఇచ్చుకోవచ్చు. తర్వాత అయితే అవసరం లేదు. నాకు తెలిసినంత మటుకి ఆ 2 మంత్స్ తప్ప తర్వాత అసలు యాడ్స్ అవసరం లేదు. డిస్కౌంట్లు కూడా అంటే అది డిస్కౌంట్లు అంటే అది మన ఇష్టం అండి, మన దీని కొద్దీ మనం ఇచ్చుకోవచ్చు. నేనైతే ఏం డిస్కౌంట్స్ ఏమి ఇవ్వనండి. యాడ్స్ కూడా మొన్న చెప్పాను కదండి ఇందాక, అలా యాడ్స్ రన్ చేస్తే మీకు ఒక ఆఫర్ వచ్చింది అది ఇది అని చెప్పేసి అంటే సరే అని యాడ్ రన్ చేస్తే అలా అయింది 1 గంటలోనే. ఇంకన్నీ అసలు నేనైతే అండి, నాకైతే యాడ్స్ రన్ చేసినప్పుడు కంటే యాడ్స్ రన్ చేయకపోతేనే ఎక్కువ ఆర్డర్స్ పడతాయి. ఎవరికైనా యాడ్స్ రన్ చేస్తే ఎక్కువ పడతాయి అంటారు, నాకు యాడ్స్ రన్ చేయకపోతేనే ఎక్కువ ఆర్డర్స్ పడతాయి. బాగుంటుంది. నేనైతే యాడ్స్ అయితే ఏమి రన్ చేయనండి, డిస్కౌంట్స్ ఏమేమన్నా యాడ్స్ రన్ చేయనండి. నా స్టోర్కి తెలిసిన వాళ్ళు, ఇచ్చే క్వాలిటీ క్వాంటిటీ తెలిసిన వాళ్ళు చక్కగా వాళ్ళే విజిట్ చేస్తారు, సెర్చ్ చేసుకొని ఆర్డర్ పెట్టుకుంటారండి. కానీ మెయిన్ మనకి క్వాలిటీ క్వాంటిటీ మాత్రం కంపల్సరీ అండి. మనం ఇచ్చే క్వాంటిటీ ఎంతో చక్కగా మెన్షన్ చేయాలి. క్వాలిటీ ఈ మాత్రం మనం తగ్గకుండా ఇస్తే ఎక్కడున్నా సరే మనం మంచిగానే ఉంటామండి, మంచి రేటింగ్తోనే ఉంటాము. ఇవన్నీ మీకు కొంచెం వివరంగా తెలియజేద్దామని చెప్పేసి నేను వీడియో చేస్తున్నానండి, వీలు కుదుర్చుకొని. ఈ వీడియో కనుక మీకు ఎవరికైనా ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కొత్తగా మేము హోమ్మేడ్ కునాఫా చాక్లెట్స్ ప్రిపేర్ చేస్తున్నామండి. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాము, నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.